వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఏపీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి జీవక్రియలు లెసన్ చూద్దాం. ఫస్ట్ వన్, నిర్వహణ క్రియలు ఎందుకు అవసరం? నష్టాన్ని మరియు విచ్ఛిన్నతను నివారించడానికి నిర్వహణ క్రియలు అవసరం. నష్టాన్ని మరియు విచ్ఛిన్నతను నివారించడానికి. నెక్స్ట్ వన్, మొక్కలలో వెంటనే ఉపయోగపడని పిండి పదార్థాలు ఎలా నిల్వ చేయబడతాయి? స్టార్చ్ రూపంలో. పిండి పదార్థాలన్నా స్టార్చ్ అన్న ఇవన్నీ కార్బోహైడ్రేట్సే. కాకపోతే స్టార్చ్ అంటే ఏంటంటే ఎక్కువ అణువులు కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్ ని స్టార్చ్ అంటాం. స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడతాయి. నెక్స్ట్ వన్, మన శరీరంలో శక్తి ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? ఇక్కడ మన శరీరం అంటే అర్థం జంతు కణాలు. జంతు కణాల్లో శక్తి ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది అంటే గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. మనం తీసుకున్నటువంటి ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వెంటనే క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుంది. ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ లాగా మార్చి నిల్వ చేస్తుంది. మళ్ళీ మన శరీరానికి ఆహారం కావాలనుకున్నప్పుడు గ్లూకాగాన్ అనే ఇంకో హార్మోన్ వస్తుంది. అది మళ్ళీ గ్లైకోజన్ ని గ్లూకోజ్ లాగా మార్చి మన శరీరానికి అందించడం జరుగుతుంది. ఈ విధంగా మన శరీరంలో ఎక్కువ ఉన్నటువంటి శక్తి గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సమయక్రియలో సంఘటనలు ఏవి? కిరణజన్య సమయక్రియలో కాంతి శక్తి శోషణం చెందడం, కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం మరియు నీటి కాంతి విశ్లేషణ, కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయితే కిరణజన్య సమయక్రియ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ చూడండి, నీటి కాంతి విశ్లేషణ. నీటి కాంతి విశ్లేషణ అంటే శోషించుకోబడినటువంటి కాంతి వచ్చేసి నీటి అణువుని H+ గాను OH- గాను విడగొడుతుంది. దీన్ని నీటి కాంతి విశ్లేషణ అంటాం. ఈ నీటి కాంతి విశ్లేషణని రాబర్ట్ హీల్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు కాబట్టి దీన్ని హిల్ రియాక్షన్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఎడారి మొక్కలలో రాత్రి పూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటి పూట పత్రహార్థం శోషించుకున్న శక్తిని వినియోగిస్తాయి అనే ఉంది. అంటే ఈ 3 స్టెప్స్ వెంటనే జరగాల్సిన అవసరం లేదు. కాంతి శక్తిని శోషించుకొని రసాయన శక్తిగా మారి కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం జరగడం అనేది వెంటనే జరగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఎడారి మొక్కల్లో కనుక మనం చూసినట్టయితే ఎడారి మొక్కల్లో డే టైం అంతా కూడా పత్రరంధ్రాలలో ఏం జరుగుతుందంటే డే టైం మొత్తం కూడా పత్రరంధ్రాలు అనేవి మూసుకొని ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ బాష్పశేఖరాన్ని నిరోధించుకోవడం కోసం పత్రరంధ్రాలన్నింటినీ మూసేసి ఉంచి రాత్రిపూట పత్రరంధ్రాలు ఓపెన్ అవుతాయి. రాత్రిపూట పత్రరంధ్రాలు ఓపెన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అప్పుడు ఏం చేస్తాయి అంటే వాటిని మాధ్యమిక పదార్థాలలాగా మార్చుకొని ఉంచుతాయి. అవి వాటిని పగటి పూట గ్రహించినటువంటి శక్తిని వినియోగించుకొని కిరణజన్య సమయక్రియను కంటిన్యూ చేస్తాయి. కాబట్టి ఈ 3 స్టెప్స్ అనేవి వెంటనే జరగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, వాయు మార్పిడి ఎక్కడి నుండి జరుగుతుంది? వాయు మార్పిడి పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా కాండం వేరు ఉపరితలం ద్వారా కూడా జరుగుతుంది. కాండం మీద వేరు మీద కూడా రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా కూడా వాయు మార్పిడి జరుగుతుంది. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం అనే చర్యలు వేటి ద్వారా జరుగుతాయి? రక్షక కణాల ద్వారా జరుగుతాయి. పత్రరంధ్రాలని ఆవరించి ఉన్నటువంటి మూత్రపిండాకార కణాలని రక్షక కణాలు అంటాం. ఈ రక్షక కణాలు నీటి రక్షక కణాల్లోకి నీరు వచ్చినప్పుడు పత్రరంధ్రాలు ఓపెన్ అవ్వడం, ఆ నీరు పోయినప్పుడు రక్షక కణాలు కుషించుకుపోవడం వల్ల పత్రరంధ్రాలు మూసుకోవడం అనేది జరుగుతుంది. ప్రోటీన్ల తయారీకి అవసరమైన మూలకం ఏది? ప్రోటీన్లు ఇంకా ఇతర పదార్థాలు తయారు కావాలంటే మొక్కలకి నత్రజని అనేది అవసరం. మొక్కలు నత్రజని ఎలా తీసుకుంటాయి? వాతావరణంలో 78% నత్రజని ఉన్నప్పటికీ మొక్కలు డైరెక్ట్ గా నత్రజని తీసుకోలేవు. అవి నత్రజని ఎలా తీసుకుంటాయి? నైట్రోజన్ ని అంటే నైట్రేట్స్ లేదా నైట్రైట్స్ రూపంలో, ఇవి అకర్బన రూపాలు నైట్రేట్స్ మరియు నైట్రైట్స్ రూపంలో తీసుకుంటాయి. లేకపోతే వాతావరణం నుండి బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడినటువంటి సేంద్రియ సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. నెక్స్ట్ వన్, కిరణజన్య సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించే ప్రయోగంలో వాడే రసాయనం ఏది? కార్బన్ డైఆక్సైడ్ ప్రయోగంలో KOH ద్రావణాన్ని వాడతాం. దీన్ని ఏమంటాం? మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అంటాం. మోల్స్ అనే శాస్త్రవేత్త కనిపెట్టింది కాబట్టి ఈ ప్రయోగంలో KOH ద్రావణాన్ని వాడతాం. పొటాషియం హైడ్రాక్సైడ్. KOH ని ఎందుకు వాడతారు? ఇంతకుముందు చెప్పిన ప్రయోగంలో KOH ని ఎందుకు వాడతారంటే పొటాషియం హైడ్రాక్సైడ్ కు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి KOH ని వాడతాం. మొక్కను చీకటి గదిలో ఎందుకు ఉంచుతారు? KOH ప్రయోగానికి మొక్కను మనం 3 days చీకట్లో పెట్టాలి. ఎందుకు చీకట్లో ఉంచాలంటే ఆల్రెడీ మొక్కలో ఇంతకుముందు పిండి పదార్థం ఉండొచ్చు కదా, మళ్ళీ కొత్తగా పిండి పదార్థం తయారైంది అని మనం నిరూపించాలి అంటే ఇంతకు ముందు ఉన్న పిండి పదార్థాన్ని మనం
తొలగించాలి. పిండి పదార్థాన్ని తొలగించడానికి ముక్కను చీకటి గదిలో పెడతాం. శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషణ చేసుకునే జీవులకు ఉదాహరణ. శరీరం బయటనే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషణం చేసుకునే జీవులకు ఉదాహరణ బ్రెడ్ మోల్స్, ఈస్టు, పుట్టగొడుగులు. పరాన్నజీవ మొక్కలకు ఉదాహరణ. పరాన్నజీవ మొక్క కస్కుట. పరాన్నజీవులకు ఉదాహరణ పేలు, జలగలు, బద్దపురుగులు. అమీబాలో ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు మిథ్యాపాదాలు. అమీబాలో ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు మిథ్యాపాదాలు. మిథ్యాపాదాల ద్వారా గ్రహించినటువంటి ఆహారము సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా ఇక్కడ విడగొట్టబడతాయి. సంకోచ రిక్తికలు. అమీబాలో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా సంకోచ రిక్తికలో విడగొట్టబడతాయి. నెక్స్ట్ వన్, పారామిషంలో ఆహార సేకరణ ఎక్కడి నుంచి జరుగుతుంది? పారామిషంలో కణముఖం ద్వారా ఆహార సేకరణ జరుగుతుంది. పారామిషంలో చలనం అనేది శైలికల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్, లాలాజలంలో ఉండే ఎంజైమ్. లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని టైలిన్ అని పిలుస్తాం. ఈ టైలిన్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ల మీద పనిచేసి ఆ కార్బోహైడ్రేట్లను మాల్టోజ్ లాగా మారుస్తుంది. జీర్ణనాళంలో ఆహారపు చలనాన్ని ఏమంటారు? పెరిస్టాలిటిక్ చలనం అంటారు. జఠరసంలో ఏమేమి ఉంటాయి? జఠరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl ఉంటుంది, పెప్సిన్ ఉంటుంది, శ్లేష్మం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం పని ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే ఆమ్ల మాధ్యమాన్ని ఏర్పరచడం. ఈ ఆమ్ల మాధ్యమం ఏర్పడడం వల్ల పెప్సిన్ యొక్క చర్యలు ఈజీ అవుతాయి, సులభతరం అవుతాయి. శ్లేష్మం పని ఏంటి? శ్లేష్మం ఏం చేస్తుందంటే ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయం లోపల పొరల్ని రక్షిస్తుంది. ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఇది, చిన్న పేగు. అదే శాకాహార జీవులలో అయితే సెల్యులోజ్ను జీర్ణం చేయాలి కాబట్టి చిన్న పేగు చాలా పొడవుగా ఉంటుంది. మాంసాహార జీవుల్లో అయితే చిన్న పేగు పొడవు తక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు ఈ మూడు కూడా సంపూర్ణంగా జీర్ణమయ్యే ప్రదేశం ఏది? చిన్న పేగులో జీర్ణక్రియ పూర్తి అవుతుంది. క్లోమరసం ఎంజైమ్లు పనిచేయాలంటే ఆహారం ఎలా ఉండాలి? క్షారయుతంగా ఉండాలి. క్లోమరసంలో ఉండే ఎంజైమ్స్ పనిచేయాలంటే ఆహారం క్షారయుతంగా ఉండాలి. పైత్యరసం ఎక్కడి నుంచి వస్తుంది? కాలేయం నుంచి వస్తుంది. క్లోమరసం ఎక్కడి నుంచి వస్తుంది? క్లోమ గ్రంథి నుంచి వస్తుంది. ఈ పైత్యరసం ఏం చేస్తుంది అంటే ఎమల్సీకరణం చేస్తుంది. ఎమల్సీకరణం అంటే కొవ్వులను చిన్న చిన్న అణువులుగా విడగొట్టడాన్ని ఎమల్సీకరణం అంటాం. పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవు. ఎంజైమ్ లేని జీర్ణరసం ఏది అంటే పైత్యరసం. ఈ పైత్యరసం వచ్చేసి కొవ్వుల మీద పనిచేస్తుంది. ఈ కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంది. ఈ ప్రాసెస్ ని మనం ఎమల్సీకరణం అంటాం. ఈ ఎమల్సీకరణతో పాటు ఆహారాన్ని క్షారయుతంగా మార్చడం కూడా పైత్యరసం యొక్క పని. ఎమల్సీకరణంలో దేనితో పోలుస్తారు? మురికిపై సబ్బు యొక్క తరలీకరణ చర్యతో పోలుస్తారు. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ట్రిప్సిన్, లైపేజ్. క్లోమరసంలో మన బుక్ లో అయితే ట్రిప్సిన్, లైపేజ్ ఇచ్చాడు. అమైలేజ్ కూడా ఉంటుంది క్లోమరసంలో. ట్రిప్సిన్, లైపేజ్ తో పాటు అమైలేజ్ కూడా ఉంటుంది. చిన్న పేగు గోడల్లో ఉండే గ్రంథులు ఆంత్రగ్రంథులు. ప్రోటీన్లు చివరగా ఎలా మారుతాయి? ప్రోటీన్లు చివరగా అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఈ అమైనో ఆమ్లాలుగా మార్చేది పెప్టిడేజ్ అనే ఎంజైమ్. పెప్టిడేజ్ ఏం చేస్తుందంటే ప్రోటీన్లు ఉంటాయి, పెప్టోన్స్ ఉంటాయి కదా, ఈ పెప్టోన్స్ అన్నిటిని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. పిండి పదార్థాలు లాస్ట్ కి గ్లూకోజ్ లాగా మారుతాయి. కొవ్వులు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ లాగా మారుతాయి. చిన్నపేగు గోడలలో ముడతలు పడిన వేళ్ల లాంటి నిర్మాణాలు ఆంత్ర సూచకాలు లేదా సూక్ష్మ సూచకాలు అంటాం. చిన్నపేగు యొక్క గోడల్లో ముడతలు పడిన వేళ్ల లాంటి నిర్మాణాలని సూక్ష్మ సూచకాలు లేదా ఆంత్ర సూచకాలు అంటారు. చిన్నపేగు ముడతలు పడి ఉండడానికి కారణం ఏంటి? లేదా సూక్ష్మ సూచకాలాగా ఏర్పడి ఉండడానికి కారణం ఏంటి అంటే ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి. శోషణ సామర్థ్యం పెరుగుతుంది. ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల శోషణ సామర్థ్యం పెరుగుతుంది. సేమ్ ఇదే మనకు వాయుగోనుల దగ్గర కూడా ఉంటుంది. వాయుగోనులు ముడతలుగా ఉండడానికి కారణం కూడా ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి. ఎక్కడైతే ఉపరితల వైశాల్యం పెరుగుతుందో అప్పుడు శోషణ సామర్థ్యం పెరుగుతుంది. వ్యర్థాలను బయటికి పంపించే చర్యను నియంత్రించే కండరం పాయు సంవరణి కండరం. దంతక్షయం అనగా
దంతాలపై ఉన్న పింగాణి పొర డెంటిన్లు క్రమంగా మెత్తగా మారడాన్ని దంతక్షయం అంటారు. శ్వాసక్రియలో మొదటి దశని గ్లైకాలసిస్ అంటాం. గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది. దీంట్లో ఏమవుతుంది, 6 కార్బన్ పరమాణులు గల గ్లూకోజ్ అనేది 3 కార్బన్ పరమాణులు ఉన్నటువంటి పైరువేట్ గా మారుతుంది. ఈస్ట్లలో అవాయ శ్వాసక్రియ ఉత్పన్నాలు ఇవి ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్. దీంతో పాటు కొంత శక్తి కూడా విడుదలవుతుంది. ఈస్ట్లో అవాయ శ్వాసక్రియ జరిగినప్పుడు ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, కొంత శక్తి విడుదలవుతుంది. వాయుసహిత శ్వాసక్రియలో పైరువేట్ విచ్ఛిన్నం కావడం ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి విడుదలవుతాయి. కండరాల్లో జరిగే అవాయ శ్వాసక్రియలో ఏర్పడే ఉత్పన్నం ఏది? కండరాల్లో జరిగేటటువంటి అవాయ శ్వాసక్రియ వల్ల లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది, అదే టైంలో శక్తి కూడా విడుదలవుతుంది. మానవుని కండరాల్లో కూడా అవాయ శ్వాసక్రియ జరుగుతుంది. ఎప్పుడు అంటే వేగంగా పరిగెత్తినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు. మనకి 100 m ఉంటుంది కదా, 100 mలో 100 మీటర్ల పరుగు పందెంలో వేగంగా పరిగెత్తినటువంటి వ్యక్తి యొక్క కండరాల్లో నొప్పి కలగడానికి కారణం ఏంటి అని అడగచ్చు. దానికి కారణం ఏంటి అంటే, వేగంగా పరిగెత్తినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అథ్లెట్స్, శ్వాసను బంధిస్తారు. శ్వాసను బంధించి పరిగెత్తడం వల్ల అప్పుడు వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి శక్తి కోసం కాలి కండరాల్లో ఉండేటటువంటి కణాలు ఏం చేస్తాయంటే అవాయ శ్వాసక్రియను జరుపుకుంటాయి. అవాయ శ్వాసక్రియను జరుపుకొని శక్తి వస్తుంది కదా, ఆ శక్తిని వినియోగించుకుంటాయి. ఆ టైంలో లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. అవాయ శ్వాసక్రియ జరిగినప్పుడు లాక్టిక్ ఆమ్లం విడుదలయ్యి ఆ లాక్టిక్ ఆమ్లం కండరాల్లో పేరుకొని పోవడం వల్ల కండరాలు అనేవి నొప్పి కలగడానికి కారణం. కండరాల్లో నొప్పికి కారణం ఏంటంటే లాక్టిక్ ఆమ్లం పోగవడం. లాక్టిక్ ఆమ్లం ఎందుకు విడుదలవుతుందంటే కండరాల్లో జరిగే అవాయ శ్వాసక్రియ వల్ల. కణ శ్వాసక్రియలో శక్తి ఏ రూపంలో తయారవుతుంది? ఏటీపీ రూపంలో. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీని ఏమని పిలుస్తారు? ఎనర్జీ కరెన్సీ అంటారు. ఏటీపీ నుంచి ఎంత శక్తి విడుదలవుతుంది? నీటిని ఉపయోగించుకొని ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నమైనప్పుడు 30.5 కిలో జౌల్స్ పర్ మోల్స్ శక్తికి సమానమైనటువంటి శక్తి విడుదలవుతుంది. పత్ర రంధ్రాల ద్వారా జరిగే వాయు మార్పిడి ఏ పద్ధతిలో జరుగుతుంది? వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. భూమిపై నివసించే జీవుల శ్వాసక్రియ రేటు కంటే నీటిలో నివసించే జీవుల శ్వాసక్రియ రేటు వేగంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి అంటే గాల్లో ఉన్న ఆక్సిజన్ కంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తక్కువ కాబట్టి. కంఠం లేదా వాయునాళంలో ఉండే ఉంగరాలు ఏ కణజాలంతో నిర్మితమవుతాయి? మృదులాస్థి. వాయునాళంలో ఉండే ఉంగరాలు, సియాకారంలో ఉంగరాలు మృదులాస్థితో నిర్మితమై ఉంటాయి. ఎందుకంటే ఇవి గాలి మార్గం ముడుచుకొని పోకుండా ఓపెన్ గా ఉండేటట్టుగా చేస్తాయి. మానవుల్లో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? మానవుల్లో వాయు మార్పిడి వాయుగోనులలో జరుగుతుంది. మానవుల్లో శ్వాస వర్ణకం ఏది? హీమోగ్లోబిన్. మానవుల్లో శ్వాస వర్ణకం హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే, హీమోగ్లోబిన్ పని ఏంటి? ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లను రవాణా చేస్తుంది. హీమోగ్లోబిన్ అనేది చాలా మంది ఆక్సిజన్ రవాణా అని పెట్టేస్తాం. ఖచ్చితంగా ఆప్షన్స్ అన్ని కూడా చదివితేనే మనకి క్లియర్ గా ఆన్సర్ వస్తుంది. హీమోగ్లోబిన్ పని అనగానే ఫస్ట్ ఆప్షన్ లో ఆక్సిజన్ ఉంటే ఏం చేస్తావు? ఆక్సిజన్ పెట్టేస్తావు. ఆక్సిజన్ ఒక్కటే కాదు, ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల రవాణా. ఆక్సిజన్ ని తీసుకుపోయి కణజాలాలకు అందిస్తుంది. మళ్ళీ కణజాలాల్లో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొచ్చి మళ్ళీ ఊపిరితిత్తుల్లో వదిలిపెడుతుంది. కాబట్టి హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ని మరియు కార్బన్ డైఆక్సైడ్ రెండింటిని రవాణా చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.